హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా ఎపిసోడ్స్ కూడా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరోయిన్ హ్యాండ్ని పట్టుకున్న విషయం తలుచుకుంటూ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా తన స్ట్రైన్కి వచ్చిన క్లయింట్స్ని కూడా అడుగుతూ ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి హ్యాండ్ని ఇలా పట్టుకున్నాడంటే అతనికి ఆమె అంటే ఇష్టమే కదా అని వచ్చిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది. ఆమె అలా బిహేవ్ చేయడం తన మదర్ చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకో సైడ్ హీరో కూడా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హీరోయిన్ అతని హ్యాండ్ని పట్టుకున్న విషయాన్ని తలుచుకుంటూ బ్లష్ అవుతూ ఉంటాడు. అదే నైట్ హీరోయిన్ ఇంకా వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి ఆ అబెండెడ్ హౌస్ దగ్గరికి వెళ్ళి కొన్ని పవర్ఫుల్ మంత్రాలతో రోప్స్ తో ఆ ఇంటి చుట్టూ ఆ రోప్స్ ని కట్టేస్తారు. ఎందుకంటే అక్కడికి ఎవ్వరూ రావద్దని. కానీ అప్పుడే అక్కడికి ఇద్దరు యూట్యూబర్స్ వస్తారు. వాళ్ళిద్దరు హీరోయిన్ ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి మేము యూట్యూబ్ లో గోస్ట్ల గురించి వీడియోస్ తీస్తూ బ్లాగ్స్ చేస్తూ ఉంటాము, ఇక్కడ గోస్ట్ ఉందా చెప్పండి అని అంటూ వాళ్ళ వైపు కెమెరా పెట్టి అడుగుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ మదర్ ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, లోపలికి వెళ్ళడం చాలా డేంజర్, ఇక్కడికి రావద్దు, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి అని మంచిగా చెప్తుంటే వాళ్ళు వినకుండా వాళ్ళ వైపు కెమెరాని పెట్టి జూమ్ చేసి వాళ్ళని అడుగుతూ ఉంటారు. హీరోయిన్ మాస్క్ పెట్టుకొని వాళ్ళ మదర్ ఖడ్గాన్ని తీసుకొని వాళ్ళిద్దరిని బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తుంది. సో వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ తో వాళ్ళ మదర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి ఆ యూట్యూబర్స్ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు చెప్పింది వినకుండా ఆ అబెండెంట్ హౌస్ లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ గోస్ట్ వాళ్ళని అటాక్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ మదర్ తో గ్యోనోని సేవ్ చేయడానికి ఇంకేమన్నా దారులుంటే చెప్పొచ్చు కదా అని అడిగితే నీ దగ్గర ఏదన్నా ఒక థింగ్, దానికి ఐస్, లిప్స్ అండ్ నోస్ ఉండాలి, అలాంటి థింగ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి గ్యోనోకి ఇవ్వు, ఇప్పుడు అది కూడా అతన్ని నెగిటివ్ ఎనర్జీ నుండి సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్తుంది. సో హీరోయిన్ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి టాయ్స్ తో కూడా ఆడుకోలేదు, టాయ్స్ ఇక్కడ గోస్ట్ ని అట్రాక్ట్ చేస్తాయో అని, నా దగ్గర అలాంటివి ఏ థింగ్స్ లేవు అని ఇల్లంతా వెతికితే ఆమెకి ఒక లిప్ బామ్ దొరుకుతుంది. ఆ లిప్ బామ్ కి ఐస్, లిప్స్, నోస్ ఉంటాయి. సో దాన్ని తీసుకెళ్లి హీరోకి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇంకా వాళ్ళు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆ లిప్ బామ్ ని తీసుకొని వెళ్ళి హీరోకి ఇవ్వాలని అనుకుంటుంది. అతనికి ఒక లిప్ బామ్ ని, అది కూడా యూజ్ చేసిన లిప్ బామ్ ని ఎలా ఇవ్వాలో తెలియక ర్యాండమ్ గా అతనితో ఏదేదో మాట్లాడుతూ ఇవాళ వెదర్ చాలా బాగుంది కదా, వెదర్ ఇలా ఉన్నప్పుడు మనం హైడ్రేటెడ్ గా ఉండాలి, ఈ లిప్స్ ని దీంతో హైడ్రేట్ చేసుకో అని అంటూ లిప్ బామ్ ని అతనికి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు బస్ లో వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఫ్రంట్ సీట్ లో అండ్ వాళ్ళిద్దరు బ్యాక్ సీట్ లో కూర్చొని ఉంటారు. అప్పుడు సోయా హీరోతో పిచ్చి పిచ్చిగా మాట్లాడినందుకు రిగ్రెట్ అవుతూ విండో దగ్గర హెడ్ పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే వెనుక నుండి హీరో ఆమె నెక్ పైన టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె వెంటనే అతని ఫింగర్ ని పట్టుకొని పింకీ ఫింగర్ తోనే టచ్ చేసా జీహో అంటూ వెనక్కి తిరిగి చూస్తే చేసింది జీహో కాదు హీరో అని అర్థం చేసుకొని, ఓ గ్యోనో నువ్వా, నేను జీహో అనుకున్నాను అని అంటుంది. ఆ తర్వాత స్కూల్లో హీరోయిన్ కి దోయన్ లెగ్ పైన బేబీ గోస్ట్ కనిపిస్తుంది. హీరోయిన్ అది చూసి, ఓ నేను పెట్టిన ఆమ్యులేట్ వర్క్ అవుతున్నట్టుంది, బేబీ గోస్ట్ నిద్రపోతుంది, అది సైలెంట్ గా ఉన్నంత వరకు గ్యోనోకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ లంచ్ కి వెళ్తారు. లంచ్ చేసేటప్పుడు హీరోయిన్ వెళ్ళి హీరో పక్కన కూర్చుంటుంది. అది చూసి జీహో, ఓ ఇప్పుడు గ్యోనో నీకు ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి అత్త ఫ్రెండ్ ని వదిలేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటావా అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ రిమైనింగ్ టీమ్మేట్స్ వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరూ కలిసి కూర్చుని లంచ్ చేస్తూ ఉంటే ఆపోజిట్ టేబుల్ దగ్గర జిన్హోంగ్ అండ్ అతని ఫ్రెండ్స్ కూర్చొని లంచ్ చేస్తూ ఉంటే జిన్హోంగ్ లెగ్ దగ్గర పప్పీ గోస్ట్ కనిపిస్తుంది. దాన్ని చూసి హీరోయిన్ స్మైల్ చేస్తూ ఉంటుంది. తను స్మైల్ చేయడం హీరో అండ్ జీహో చూస్తారు. నెక్స్ట్ సీన్ లో కూడా తను గ్రౌండ్ లో కూర్చొని ఉంటే అటుగా వెళ్తూ ఉన్న జిన్హోంగ్ అండ్ అతని ఫ్రెండ్స్ ని చూస్తూ ఉంటుంది. యాక్చువల్లీ తను జిన్హోంగ్ పప్పీ గోస్ట్ ని చూస్తూ స్మైల్ చేస్తూ ఉంటుంది. ఆ పప్పీని చూస్తూ చాలా క్యూట్ గా ఉంది అని అనుకుంటూ ఉంటే వెనక నుండి హీరో అండ్ జీహో అది చూసి జిన్హోంగ్ తనకి ఎలా క్యూట్ గా అనిపించాడో అనుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత జీహో వచ్చి హీరోయిన్ ని అడిగేస్తాడు, ఏంటి నువ్వు జిన్హోని చూసి నవ్వుతూ ఉన్నావు, అతను నీకెలా క్యూట్ అనిపించాడు, నాకేం అర్థం కావట్లేదు అని అంటే హీరోయిన్ నవ్వుతుంది, నేను జిన్హోని క్యూట్ అనలేదు, అతని పప్పి చనిపోయాక
గోస్ట్ లాగా మారి అతని చుట్టే తిరుగుతూ ఉంది. ఆ పప్పి ఎవరికి హామ్ చేయదు. ఎంత క్యూట్ గా ఉంటుందో ఆ పప్పి గోస్ట్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా హీరో వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ జిన్హోంగ్ అండ్ అతని ఫ్రెండ్స్ కనిపిస్తారు. అయితే హీరో జిన్హోంగ్ ని పైకి కిందికి చూస్తూ అతని అబ్జర్వ్ చేస్తూ అసలు ఇతను ఏ పాయింట్ లో సోయాకి క్యూట్ గా కనిపించాడు అనుకుంటూ ఉంటే వాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటారు. సో వెంటనే హీరో బయటికి వెళ్ళిపోయి సార్ వాష్రూమ్ లో వీళ్ళు స్మోక్ చేస్తున్నారు అని టీచర్ కి వాళ్ళపైన కంప్లైంట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆ అబెండెంట్ హౌస్ లో జరిగిన అటాక్ వల్ల పోలీస్ ఆఫీసర్స్, టీవీ రిపోర్టర్స్ అందరూ అక్కడికి వచ్చి అక్కడ అంతా చెక్ చేస్తూ ఉంటారు. విలేజ్ హెడ్ ఆ స్పిరిచువల్ మదర్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకొక ఇద్దరు కూడా చనిపోయారు. అలాగే ఉంటే ఇంకెంతమంది అక్కడ చనిపోతారో అర్థం కావట్లేదు, నాకు భయంగా ఉంది, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి అని హీరోయిన్ వాళ్ళ మదర్ని అడుగుతుంది. ఇప్పుడు ఆమె లాస్ట్ నైట్ నేను వాళ్ళని చూసినప్పుడే చెప్పాను ఇది డేంజర్ ప్లేస్, ఇక్కడ నుండి వెళ్ళిపోమని. నా మాట వినకుండా లోపలికి వెళ్ళినట్టున్నారు, అందుకే ఇలా జరిగిందని అంటుంది. ఆ తర్వాత స్కూల్ అయిపోయాక హీరోయిన్ కి వాళ్ళ మదర్ నుండి కాల్ వస్తుంది, అర్జెంట్ వర్క్ ఉంది ఫాస్ట్ గా రమ్మని. సో సోయా జిహో ఇంకా హీరోకి రేపు కలుద్దామని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ నైట్ హీరోయిన్ ఇంకా వాళ్ళ మదర్ కలిసి ఆ అబెండెంట్ హౌస్ దగ్గర ఇంకొక రిచువల్ ని పర్ఫామ్ చేస్తారు. సో దట్ అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కొంచెమైనా తగ్గుతుంది అని. ఇంకో సైడ్ హీరో ఇంటికి రిటర్న్ వెళ్తూ ఉంటే యోమ్హా అతనికి ఎదురొస్తుంది. ఆమె అతనితో మాట్లాడుతుంటే అప్పుడు అతను నువ్వేంటి ఇక్కడ అని అడిగితే నీతో మాట్లాడడానికి వచ్చానని చెప్పి లాస్ట్ టైం గ్రాండ్ మా అస్థికల దగ్గర పెట్టిన ఫొటోస్ అన్నిటినీ ఆ ఫొటోస్ పైన ఏవో రాసి అతని ముందు పాడేస్తుంది. వాటిని చూసి అతను చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె నీ మిస్ఫార్చ్యూన్, నీ బ్యాడ్ లక్ వల్లే మీ గ్రాండ్ మా చనిపోయింది. చిన్నప్పటి నుండి ఆమె నిన్ను పెంచినందుకు ఆమెకి పట్టిన గతి ఇది, అంతా నీ వల్లే జరిగింది. అయినా ఇంకెన్ని సంవత్సరాలు నేను ఈ ఫ్యామిలీని కాపాడాలి ఈ బ్యాడ్ లక్ నుండి అని అంటూ అతని పైన సాల్ట్ ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. ఆమె అలా చేసేసరికి అతను చాలా బాధపడుతూ లోపలికి వెళ్తాడు. అతను హీరోయిన్ ఇచ్చిన లిప్ బామ్ ని చూసి కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళేటప్పుడు బస్ లో హీరోయిన్ నైట్ అంతా నిద్రపోకపోవడంతో ఆమె బస్ లోనే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఆమె హెడ్ విండోకి తగలబోతూ ఉంటే జిహో అండ్ హీరో ఇద్దరు తన తలకి దెబ్బ తగలకుండా అలా చెయ్యిని అడ్డు పెడతారు. ఆ తర్వాత స్కూల్లో బ్రేక్ టైంలో హీరోయిన్ క్లాస్ రూమ్ లో పడుకొని ఉంటుంది. అయితే ఇద్దరు స్టూడెంట్స్ లేటెస్ట్ గా వైరల్ అవుతున్న ఆ గోస్ట్ వీడియో చూద్దామంటూ వీడియోని ఆన్ చేసి చూస్తూ ఉంటారు. ఆ వీడియో ఇంకేదో కాదు, లాస్ట్ టైం ఆ యూట్యూబర్స్ పెట్టిన లైవ్ స్ట్రీమ్ అయి ఉంటుంది. ఆ వీడియోలో హీరోయిన్ షామన్ కాస్ట్యూమ్ లో ఉంటుంది. ఆ వీడియోని చూశాక ఆ స్టూడెంట్ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఈ షామన్ అచ్చం నీలాగే ఉంది, ఈ వీడియోలో ఈ షామన్ మాట్లాడుతున్నట్టు నువ్వు ఒకసారి మాట్లాడవా, అది నువ్వో కాదో తెలుసుకోవాలి అని హీరోయిన్ ని అడుగుతూ ఉంటారు. అలా స్టూడెంట్స్ అందరూ తన చుట్టూ గ్యాదర్ అవుతారు. స్టూడెంట్స్ అందరి ముందు మళ్ళీ అతను రిపీట్ చేస్తూ ఉంటాడు, ఆ షామన్ సేమ్ నీలాగే ఉంది, ఒకసారి ఆ వీడియోలో ఉన్నట్టుగా డైలాగ్ ని నువ్వు చెప్పవా అని అడుగుతూ ఉంటాడు. ఉంపదీసి ఆ షామన్ ని నువ్వు కాదు కదా నీ ఫోర్స్ చేస్తూ మాట్లాడమని అంటారు. ఆమె బాగా హెసిటేట్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోలో ఉంది నేను కాదు అని చెప్పినా కూడా ఆమె సీరియస్ గా చెప్పకుండా స్మైల్ చేస్తూనే చెప్తుంది. చూసిన హీరోకి కోపం వచ్చి వాళ్ళందరినీ తిడుతూ ఉంటాడు, ఎందుకు ఆమెని అలా ఫోర్స్ చేస్తున్నారు అని. ఇక క్లాస్ రూమ్ లో నుండి బయటికి వెళ్ళాక అతను హీరోయిన్ ని కూడా తిడతాడు. వాళ్ళందరినీ అంత ఇబ్బంది పెడుతూ ఉంటే సీరియస్ గా చెప్పకుండా అలా స్మైల్ చేస్తూ ఉంటావేంటి, ఏదైనా జరిగినప్పుడు నీకు నచ్చకపోతే సీరియస్ గా రెస్పాండ్ అవ్వాలి కదా, నువ్వు ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటే నిన్ను ఎవరు సీరియస్ గా తీసుకోరు అని ఆమెను తిడుతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ తన ఇమాజినేషన్ లో కోపంగా హీరోని అటాక్ చేసి అవును నేను షామన్ ని, నువ్వు సేవ్ చేయడానికే ఇదంతా పడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను అని చెప్పినట్టు తను ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. బట్ రియాలిటీలో మాత్రం అతనికి ఏమి చెప్పలేకపోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కా జిహో ఇద్దరు కలిసి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు జిహో హీరోతో ఇందాక నువ్వు సోయాని తిట్టావు కదా, ఆ విషయంలో తన తప్పేం లేదు, తను అలా స్మైల్ చేయడానికి కారణం నేనే. లాస్ట్ ఇయర్ తను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు క్యాఫిటేరియాలో ఒక్కతే లంచ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. ఆ సిచ్యువేషన్ లో నన్ను నేను ఊహించుకున్నాను. వెంటనే వెళ్ళి తనతో మాట్లాడుతూ నీకెవరూ ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు, నేను నీకు ఫ్రెండ్ గా ఉంటాను, బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో నీ యాంగ్జైటీ తగ్గి నీకు హెల్ప్ అవ్వాలి అంటే ఒక స్మైల్ తో అందరినీ పలకరించు, అలా చేసావంటే నీకు కొంచెమైనా యాంగ్జైటీ తగ్గి
టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇక నుండి స్మైల్ చేస్తూ మాట్లాడు ఎవరితో అయినా అని చెప్పి నేనే తనకి ఆ టిప్ ని ఇచ్చాను. సో అప్పటి నుండి తను అలా స్మైల్ చేయడం స్టార్ట్ చేసిందని, తను ఆమెను తిట్టాలనుకుంటే నన్ను తిట్టు అని చెప్తాడు. ఇంకా ఆ నైట్ మళ్ళీ హీరోయిన్ అండ్ వాళ్ళ మదర్ ఆ అబెండెంట్ హౌస్ దగ్గర ఇంకొక రిచువల్ ని చేస్తూ ఉంటారు. హీరో ఆమెని తిట్టిన విషయం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అటు హీరోయిన్ మదర్ కూడా పాస్ట్ లో యోంపాతో కలిసి ఆమె ఇలాగే రిచువల్స్ చేసి ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే యోంహాని చిన్నప్పుడు ఈ హీరోయిన్ వాళ్ళ మదరే పెంచి ఉంటుంది. సో ఆ మెమరీస్ ని తలుచుకుంటూ తను కూడా బాధపడుతూ ఉంటుంది. రిచువల్ అయిపోయాక వాళ్ళిద్దరూ రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు అదే ప్లేస్ లో వాళ్ళకి హీరో కనిపిస్తాడు. ఇక వెంటనే హీరోయిన్ మాస్క్ పెట్టుకొని వాళ్ళ మదర్ వెనక దాక్కుంటుంది. అప్పుడు హీరో వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసినందుకు, అయితే మీరిద్దరూ ఒక వీడియోలో కనిపించారు. వీడియో వల్ల మా క్లాస్మేట్ చాలా ఇబ్బంది పడుతుంది. మా ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి ఇలా చేస్తున్నాను. సో ప్లీజ్ ఒకసారి మీ మాస్క్ ని తీస్తారా, నేను మీ ఫోటోని తీసుకుంటాను. ఈ ఫోటోని నేను స్కూల్లో చూపించానంటే నా ఫ్రెండ్ ఇబ్బంది పడకుండా ఉంటుంది అని అతను వాళ్ళని అడుగుతాడు. అయితే దానికి హీరోయిన్ వాళ్ళ మదర్ లేదు, తన ఫోటో తీయడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తుంది. ఇక హీరో సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతూ హీరోయిన్ నంబర్ కి మెసేజ్ చేస్తాడు. సోయా ఎక్కడున్నావు, నేను నీతో మాట్లాడాలి అని మెసేజెస్ పంపిస్తూనే ఉంటాడు. అయితే వెనక ఉన్న హీరోయిన్ ఫోన్ లో నుంచి నోటిఫికేషన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో హీరో మళ్ళీ వెనక్కి తిరిగి తన్ని చూస్తాడు. దానికి హీరోయిన్ ఏంటి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నా, వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్ గా వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూసావంటే కళ్ళు పీకేస్తా అని అతని పైన గట్టిగా అరుస్తుంది. సో దట్ హీరో అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోతాడు. దాని తర్వాత హీరోయిన్ మాత్రం హీరోని అలా తిట్టినందుకు బాధపడుతూ ఉంటుంది. అదంతా వాళ్ళ మదర్ చూసి ఆ రోడ్ పైన ఉన్న ఒక బట్టల షోరూమ్ కి తీసుకెళ్లి సోయా ఆ డ్రెస్ ని చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, వెంటనే ఈ డ్రెస్ ని చేంజ్ చేసుకో, ఆ డ్రెస్ ని కొనిస్తాను అని చెప్తే ఆమె ఆ డ్రెస్ ని వేసుకుంటుంది. ఇప్పుడెందుకు నాకు సడన్ గా డ్రెస్ ని కొనిచ్చావు అని వాళ్ళ మదర్ ని అడిగితే వెళ్ళి గియోనోని మీట్ అవ్వు అని చెప్తుంది. సో హీరోయిన్ వెంటనే హీరోకి రిప్లై ఇస్తుంది, గియోనో నువ్వు ఎక్కడున్నావు, నేను వెంటనే నిన్ను మీట్ అవ్వాలి అని అనుకుంటున్నా అని చెప్తే అతను నేను పక్కనే ఉన్న పార్క్ లో ఉన్నాను అని అంటాడు. సో వెంటనే సోయా పరిగెత్తుకుంటూ ఆ పార్క్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ పార్క్ దగ్గరికి రాగానే హీరో మార్నింగ్ స్కూల్లో నీ పైన అరిచినందుకు సారీ అని చెప్తాడు. డే టైంలో ఆ పార్క్ లో పవర్ కట్ అయిపోతుంది. సో ఆ చీకట్లోనే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ చీకట్లు యోనోకి అట్రాక్ట్ అవుతూ చాలా గోస్ట్లు అతని దగ్గరికి రాబోతూ ఉంటే హీరోయిన్ అది అంతా అబ్జర్వ్ చేసి వెంటనే యోనో చేయిని పట్టుకుంటుంది. తనతో మాట్లాడుతూ నాకు చీకటి అంటే ఇష్టం ఉండదు, ఉన్నప్పుడు నేను చీకట్లో భయపడితే ఆ నైట్ అంతా మా మదర్ నా హ్యాండ్ ని పట్టుకొనే ఉంది అని అతనితో మాట్లాడుతూ ఉంటుంది. చిన్నప్పుడు తనకు జరిగిన విషయాలు చెప్పడంతో హీరో కూడా అతని చిన్నప్పుడు జరిగిన విషయాలను చెప్తూ ఉంటాడు. చిన్నప్పటి నుండి నాకున్న బ్యాడ్ లక్ వల్ల చాలా షామన్స్ ని మీట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్తూ యోంకువా అనే ఒక షామన్ అతన్ని ట్రీట్ చేసిన విషయం చెప్తే అదంతా విని హీరోయిన్ బాధపడుతూ అతన్ని హగ్ చేసుకొని చిన్నప్పటి నుండి నువ్వు చాలా కష్టాలు పడ్డావు, ఇక నుండి నేను ఎప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటానని చెప్తుంది. అప్పుడే అక్కడ కరెంట్ వస్తుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ మదర్ ఆ ఫ్లవర్ మాస్టర్ షామన్ దగ్గరికి వెళ్ళి యోంహువా గురించి అడుగుతుంది. తను యోంహువా నంబర్ కి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేసి నేనేం చేస్తున్నానో ఆమెకి ఎందుకు, నేనేం చేసినా ఆమెకి అవసరం లేదు, నా గురించి కనుక్కోవడం మానేయమని తనకి చెప్పు అని చెప్తుంది. అది చెప్పి ఫోన్ ని కట్ చేసేస్తుంది. ఆమె మళ్ళీ ఆ అబెండెంట్ హౌస్ లోపలికి వెళ్తుంది. అదే నైట్ హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ ని ఒక హెల్ప్ అడుగుతుంది. ఆ అబెండెంట్ హౌస్ దగ్గర ఒక రిచువల్ ని చేయమని హెల్ప్ అడుగుతుంది. సో ఆ రిచువల్ కోసం కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని ఆమెని అక్కడికి వెళ్ళమని వాళ్ళ మదర్ చెప్పి ఉంటుంది. మన అసిస్టెంట్ షామన్స్ కూడా వస్తారు, అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళు అని చెప్పి ఉంటుంది. సో హీరోయిన్ ఆ ల్యాంటర్న్ థింగ్స్ అన్ని తీసుకొని ఆ అబెండెంట్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ హౌస్ లోపల ఎవరికి తెలియకుండా యోంహువా ఇంకొక రిచువల్ ని చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ని చూసి తను బయటకు వస్తుంది. హీరోయిన్ ఆమెను ఎవరు అని అడిగితే మీ మదర్ కి ఈ రిచువల్ లో హెల్ప్ చేద్దామని వచ్చాను, నేను కొంచెం ఎర్లీగా వచ్చాను అని అబద్ధం చెప్తుంది. సో హీరోయిన్ ఆమె వాళ్ళ మదర్ పంపించిన ఆమె అని అనుకుంటుంది. సో తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు యోంహువా చాలా పవర్ఫుల్ షామన్ లాగా కనిపిస్తున్నావు, ఫేమస్ డాన్స్ రిచువల్ తెలుసా నీకు, మనిద్దరం కలిసి చేద్దామా అని అడుగుతుంది. సో హీరోయిన్ ఓకే అని చెప్తుంది. సో వాళ్ళిద్దరూ కలిసి ఆ రిచువల్ డాన్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇవాళ స్కూల్లో ఆర్చరీ ప్రాక్టీస్ అయిపోయాక కోచ్ రిమైనింగ్ ఆర్చరీ స్టూడెంట్స్ అందరితో
గియోనో చాలా బాగా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తాడు. ఇతను ఇంతకు ముందుకు చాలా గోల్డ్ మెడల్స్ విన్ అయి ఉన్నాడు. మన టీంలో ఇతను జాయిన్ అవ్వడం మనం చాలా లక్కీ అని హీరోని టీం అందరికీ ఇంట్రడ్యూస్ చేసి, మన టీం ట్రెడిషన్ ప్రకారం టీంలో ఎవరు కొత్తగా జాయిన్ అయినా కూడా ఒంటరిగా ఆ అబెండెంట్ హౌస్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. అలా రిటర్న్ వస్తేనే వాళ్ళు సక్సెస్ అయినట్టు అని చెప్తారు. సో హీరో టార్చ్ లైట్ ని తీసుకొని ఆ అబెండెంట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. సో అతను అక్కడికి వెళ్ళి చూసేసరికి హీరోయిన్ ఆ యోహ్వాతో కలిసి ఆ డాన్స్ రిచువల్ ని చేస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ కి ఫేస్ కి మాస్క్ కూడా ఉండదు. గ్యోనోకి అర్థమవుతుంది ఆ షామెన్ ని హీరోయిన్ అని. అలా అతని షాకింగ్ ఫేస్ ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ చేస్తారు. అండ్ గైస్ 5th ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.